హలో గైస్, సీసీటీవీ ఫుటేజెస్ అన్ని మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన 24th మార్చ్ నైట్ చనిపోయారు. ఆయన్ని ఎవరైనా హత్య చేశారా లేదా యాక్సిడెంటా అని చాలా కాంట్రవర్సీ అయితే జరిగింది. ఆయన వైన్ షాప్ లో మందు కొన్నా అండ్ ఆయన తాగి బైక్ నడుపుతున్నా అండ్ రోడ్డు మీద పడ్డా తన బైక్ కంట్రోల్ కాక వేరే వెహికల్ ని గుద్దుతున్నా సీసీటీవీ ఫుటేజ్ బయటికి వచ్చాయి. అయినా సరే కొందరికి నమ్మకం కలగలేదు. ఆయనకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వెర్షన్ చెప్తూనే ఉన్నారు. దాదాపు ఈ ఇన్సిడెంట్ జరిగి 18 రోజులు అవుతుంది. ఈ రోజు మార్నింగ్ ఏపీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఈ కేస్ కి సంబంధించిన వివరాలు బయట పెట్టారు. కంక్లూజన్ ఇచ్చారు. సో పోలీసులు ఏం చెప్పారో మీకు అదే క్లారిటీగా నేను చెప్పబోతున్నా. ప్రవీణ్ పగడాల ఏ దారిలో వెళ్ళాడో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్ అన్ని ఎవిడెన్స్ చూపిస్తూ ఎవరికైతే ఇంకా డౌట్స్ క్లియర్ కాలేదో వాళ్ళని మళ్ళీ మాట్లాడకుండా చేశారు ఏపీ పోలీసులు. అండ్ కొందరు పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన కూడా డౌట్ రేస్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందో కూడా క్లారిటీ ఇచ్చారు భయ్య. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఈ కేసు గురించి ఏపీ పోలీసులు ఏం కంక్లూజన్ ఇచ్చారంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పైన రాజమండ్రికి నేరేడ్ మెట్ లో ఉన్న తన ఇంటి నుండి 24th మార్చ్ 11 AM కి స్టార్ట్ అయ్యారు. ఆయన రాజమండ్రికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే బైబిల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఒక ల్యాండ్ కొన్నారంట రాజమండ్రిలో. కాలేజ్ కి సంబంధించిన వర్క్ గురించి రాజమండ్రికి స్టార్ట్ అయ్యారంట. సో ఆయన ఆ కాలేజ్ వర్క్ చేయించడానికి ఫ్రీక్వెంట్ గా రాజమండ్రికి వెళ్తుండేవారంట. ఆయనకి అక్కడ లోకల్లో తిరగడానికి వెహికల్ లేదు. సో ఇక్కడ నుండి బైక్ తీసుకెళ్తే అక్కడ లోకల్లో తిరగడానికి ఉంటుందని తన బైక్ తీసుకెళ్లారు. ప్రవీణ్ పగడాల ఫ్రెండ్ చెప్పారంట, బైక్ తీసుకెళ్లడం చాలా రిస్క్, బైక్ ఇక్కడి నుండి ట్రైన్ కి పార్సల్ చేయండి, సో అక్కడ మీరు రిసీవ్ చేసుకోండి అని. కానీ ప్రవీణ్ గారు ఆ మాట పట్టించుకోలేదు. నెక్స్ట్ డే కాన్ఫిడెంట్ తో తన బైక్ తీసుకొని స్టార్ట్ అయ్యారు. ఆయన వెళ్తున్న దారిలో 3 వైన్ షాప్స్ లో మందు కొన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో ఉంది. ఆయన అక్కడ మందు కొన్నట్టు యూపీఐ ట్రాన్సాక్షన్ ప్రూఫ్ కూడా ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ రాజమండ్రికి వెళ్లారు. తాగిన మత్తులో బైక్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. బైక్ కంట్రోల్లో ఉండదు. సో ఆయన వెళ్తుంటే ఆయన బైక్ తన కంట్రోల్లో లేదు. ఆయన అలానే వెళ్లారు. ఆయన వెళ్తున్న దారిలో 2-3 సార్లు కింద కూడా పడ్డారు. నెక్స్ట్ రాజమండ్రికి ముందు కింద పడ్డారంట. అదే తన లాస్ట్ కింద పడ్డం. ఆయన లాస్ట్ టైం మార్చ్ 12th 13th కూడా ల్యాండ్ కొనడానికి వెళ్ళినప్పుడు తాగారంట. ఆయన చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తే సుధా అనే వైన్ షాప్స్ లో మందు కొన్నట్టు ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. పోలీసులు ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వెరిఫై కూడా చేసుకున్నారు. 12th 13th మార్చ్ లో వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు. అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్ చేశారు సుధా వైన్స్ అని లాలక్షరంలో. అది కూడా వెరిఫై చేశాం. కొందరు పోలీసులని క్వశ్చన్ చేశారు. ఆయన ఫేస్ పైన మాస్క్ తీయలేదు, ఆయన ప్రవీణ్ పగడాలనో కాదో అని డౌట్ రేస్ చేశారు. దానికి కూడా ప్రవీణ్ పగడాల గారు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుంటున్న వీడియో ప్రూఫ్ చూపించారు. అక్కడ ఆయన పెట్రోల్ కొట్టించుకుంటున్నారు అండ్ ఆయన తాగిన మత్తులో ఉన్నారని ఆ వీడియోలో తెలుస్తుంది. అండ్ ఆయనకి మాస్క్ లేదు అక్కడ. వారు ఏది పట్టున్నారో చూడండి, వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి మాస్క్ తీసేశారు. క్లియర్గా చూడొచ్చు ఫేస్. ఆయన రోడ్డు మీద పడ్డ వీడియోలు కూడా ఉన్నాయి. కింద పడ్డందుకు ఆయనకు దెబ్బలు కూడా తగిలాయి. ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా చాలా డ్యామేజ్ అయింది. బైక్ హెడ్ లైట్ పగిలిపోయింది. ఆయన అంత దూరం తాగిన మత్తులో ఇండికేటర్ లైట్ యూజ్ చేస్తూ వెళ్లారు. మెయిన్ లైట్ అంటే హెడ్ లైట్ లేదు, పైగా 60 to 70 స్పీడ్ లో వెళ్లారు. బైక్ కంట్రోల్ కాక రాజమండ్రికి ముందు ఒక పెట్రోల్ బంక్ ఎదురుగ్గా సైడ్ లో కంకర్ రోడ్ వేసింది. అదే సో రోడ్డు వేసే ముందు కంకర యూజ్ చేస్తారు కదా, సో అది కూడా చాలా లూజ్ గా ఉంది. బైక్ కంట్రోల్ తప్పి దాని మీద నుండి వెళ్ళింది. బ్యాలెన్స్ అవుట్ అయి స్కిడ్ అయింది. ఆయన ఫస్ట్ పక్కన ఉన్న చెట్లలో పడ్డారు. నెక్స్ట్ ఆయన బైక్ ఆయన మీద పడింది. బైక్ ఆయన మీద పడగానే ఆయన చనిపోయారు. అండ్ కొందరు కావాలనే పోలీసులు చూపిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ గ్రాఫిక్స్ నిజం కాదు అని అంటున్నారు. కానీ పోలీసులు చూపిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ఒక ఇన్స్టిట్యూట్ చెక్ కూడా చేసిందంట. అది అథెంటిక్ ఫుటేజ్, రియల్ ఫుటేజ్ అని కంక్లూడ్ కూడా చేసింది. సో పోలీసులు చూపిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ రియల్ అని అర్థమవుతుంది. సీసీటీవీ ఫుటేజ్ లో మందు కొన్నారు అని తెలుస్తుంది. కానీ ఆయన తాగాడు అన్న ప్రూఫ్ ఏంటి? దానికి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలుస్తుంది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి కడుపులో ఇథైలిక్ ఆల్కహాల్ దొరికిందంట. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి
మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్ గా వచ్చింది. ఫైనల్ గా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారిది హత్య కాదు, క్లియర్ గా తెలుస్తుంది అది యాక్సిడెంట్ అని. సో పోలీసులు ఇదంతా చూపించాక, ఇదంతా తెలుసుకున్నాక ఎవరైనా కావాలని ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళపై కఠిన చర్యలు తప్పవు అని వార్నింగ్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్ గా, సైంటిఫిక్ గా, ట్రాన్స్పరెంట్ గా జరిగింది. కాబట్టి దీని మీద ఎటువంటి అనుమానాలకు కూడా అవకాశం లేదండి. ఈ కేసు నుంచి మనం అందరం ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి బండ్లు నడపకూడదు. సో ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు కొంచెం నేర్చుకోండి, తాగి బండి నడపకండి. సో ఈ కేసు గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.